హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంత టేస్టీగా ఉండే పండు మిరప పచ్చడి చూపిస్తున్నాను. అది టేస్టే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఈ సీజన్లో తప్పనిసరిగా వస్తుంది. అంటే ఒక 2 months ముందు అలా బాగా వచ్చింది కదా. నాకు రీసెంట్గా కొన్ని దొరికాయి అనమాట. ఇంకా ఈ పచ్చడి కూడా పెడితే బాగుంటుందని నేను తీసుకున్నాను. ఒక 1/4 కిలోనే తీసుకున్నాను. దానికి తగ్గ చింతపండు, వెల్లుల్లి కూడా తీసుకున్నాను. అంటే 1 కిలో పండు మిరపకాయలకి 1/4 కిలో చింతపండు, 1/4 కిలో వెల్లుల్లి, ఇంకా 1/4 కిలో సాల్ట్ పడుతుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని వేడి చేసుకుంటున్నాను. బాగా వేడి చేసుకోవాలి, సగం అయిపోవాలన్నమాట వాటర్. దాంతో గ్రైండింగ్ చేసుకోవాలి కాబట్టి నీటిని బాగా వేడి చేసుకుని సగం వాటర్ అయ్యే వరకు వేడి చేస్తున్నాను. ముందుగా ఈ మిక్సీ జార్లో అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పండు మిర్చి కట్ చేసినవి, చింతపండు, వెల్లుల్లి, సాల్ట్, ఇది ఒక ట్రిప్. అది వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ముక్కలు, చింతపండు, వెల్లుల్లి అలా కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం అన్నీ ఇలా పేస్ట్ని నేను ఈ బౌల్లో వేసుకుంటున్నాను. అంతా కలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ కొద్దిగా వేసుకొని మళ్ళీ బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది. సో అంతే, బేసిక్ అయితే రెడీ అయిపోయింది. పండు మిరప, ఇంకా చింతపండు, వెల్లుల్లి, సాల్ట్, ఆ పేస్ట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు వేసుకుందాము. ఈ తాలింపులో ఏంటంటే బాగా అది ఉడకాలన్నమాట. ఉడికితే కలర్ మారి మంచి టేస్ట్ బయటకు వస్తుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ముందుగా నేనైతే కళాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాను అన్నమాట. అయితే దీనికి తగ్గ పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే, కిలో చేసుకుంటే కనుక ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. ఇంకా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇది నేను 1/4 కిలో పండు మిరపకాయలకి చెప్తున్నాను. కిలో కాయలకి అయితే 1/4 కిలో చింతపండు, 1/4 కిలో వెల్లుల్లి, 1/4 కిలో సాల్ట్ అన్నమాట. సో ఈ పోపు అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని అంతటిని ఇందులో వేసేసుకుందాము. సో దీన్ని బాగా ఈ ఆయిల్లో మనం ఉడికించుకుందాము. ఇంకా దానికి తగ్గట్టుగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. ఇంకా టేస్ట్ కూడా మారుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టమాటా ఉడుకు పచ్చడి చేస్తాను చూడండి, అలాగా వచ్చేయాలన్నమాట టెక్స్చర్ అంతా. అప్పుడే బాగుంటుంది. ఈ తాలింపులు అయితే బాగా ఉడకనించుకొని లాస్ట్లో ఆయిల్, పచ్చి ఆయిల్ అయినా వేసేసుకొని పైన మనం దించేసుకోవచ్చు. నాకు మళ్ళీ సాల్ట్ సరిపోక నేను వేసుకున్నాను. అంటే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్ కొలత తీసుకోలేదన్నమాట. సాల్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని చూసుకుంటాను నేను. సో ఇలా బాగా పేస్ట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్లో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇంకా అంటే ఇది నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. సో నాకు 1/4 కిలో పండు మిర్చికి ఇంతే పచ్చడి అయిందనమాట. కానీ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. సో హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి.
అంతేనండి. ఎంత టేస్టీగా ఉండే పండు మిరప పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ నేను చేయబోయే స్నాక్ రెసిపీ వచ్చి ఈ సగ్గుబియ్యంతో స్నాక్ చేశాను. సగ్గుబియ్యం ఇంకా ఉడికించిన ఆలు ఈ రెండింటితో కలిపి నేను రోల్స్ లాగా చేశాను. కొన్ని వచ్చి ఇలా టిక్కీస్ లాగా కూడా చేశాను అన్నమాట. అంటే ఇది డీప్ ఫ్రై ఐటమే. చాలా అంటే చాలా ఇష్టం మాకు. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అన్నమాట. చాలా ఈజీ కూడా అయిపోతుంది. నేను ముందుగా ఆఫ్టర్నూన్ వచ్చి నేను ఇలాగా సగ్గుబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట దీన్ని. అయితే ఇక్కడ నేను నైలాన్ సగ్గు అది కాదండి, ఇది నార్మల్ సగ్గుబియ్యమే. సో దీనికి వాష్ తీసుకుని వచ్చేసాను. ఇంకా దీంట్లో సరిపడా వాటర్ వేసుకొని మధ్యాహ్నం నానబెడితే ఈవినింగ్కి రెడీ అయిపోతాయండి. వాటర్ అంతా పీల్చుకొని అవి కొంచెం మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇలా మెత్తబడిపోయిన తర్వాత వాటర్ నుంచి సపరేట్గా చేసి నేను ఈ బౌల్లో వేసుకుంటున్నాను. వాటర్ వేయొద్దు, ఓన్లీ ఇదొక్కటే సగ్గుబియ్యాన్ని మాత్రమే వేయాలి. సో జాలీలో మీరు వడగట్టుకొని వేయొచ్చు అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇలా ఉడకబెట్టుకున్నాను. నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను అన్నమాట. పొటాటోస్ని ముందు రోజే ఉడకబెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని తీసి నేను ఇలా తొక్కవలుచుకొని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇలా అన్నీ స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నాకైతే దగ్గరగా అంటే చిన్న సైజు బంగాళదుంపలు ఒక 3 పడ్డాయి అన్నమాట. ఇంకా తర్వాత నేను ఇలా బ్లెండర్లో పచ్చిమిర్చి అల్లం కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి ఇన్ని తీసుకున్నాను, ఒక 7-8 దాకా తీసుకున్నాను. మా ఇంట్లో స్పైసీ తింటారు, సో కారం ఎక్కువైనా పర్లేదనేసి ఇలా తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా అల్లం నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఆ రెండింటిని నేను బ్లెండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇదే స్పైసీ అండి. ఇంకా అంటే మళ్ళీ ఇటువంటి కారం కూడా ఇందులో పడదు కాబట్టి పచ్చిమిర్చి అల్లం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇందులో జీలకర్ర సాల్ట్ వేసుకున్నాక ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తాన్ని వేసుకుంటున్నాను అన్నమాట. వేసుకొని ఫుల్గా కలుపుకుంటున్నాను. బాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాను అన్నమాట. ఇందులో యాక్చువల్గా కార్న్ఫ్లోర్ వేసుకొని చేస్తారు. అయితే ముందు నేను ఏమీ పిండి లేకుండా ఒకటి వేసుకొని చూశాను, బాగానే వచ్చింది. కానీ ఎందుకైనా మంచిది కొంచెం కార్న్ఫ్లోర్ కూడా కలుపుకుంటే ఏంటంటే అది విడిపోకుండా మనం ఏ షేప్లో చేస్తామో ఆ షేప్లోనే అలా వస్తుంది అన్నమాట. ఆ పిండి వేయకపోయినా బాగానే వచ్చింది, కానీ ఒక్కోసారి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెంగా కార్న్ఫ్లోర్ అయితే కలుపుకోండి. సో ఈ పొటాటో అంతా బాగా స్మాష్ చేస్తూ ఇలా కలుపుకున్నాక కొంచెం కార్న్ఫ్లోర్ మాత్రమే తీసుకున్నాను, అది కూడా వేసి బాగా కలిపేసుకొని ఇంకా మనకి నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. రోల్స్ కావాలంటే రోల్స్లా చేసుకోవచ్చు, ఇంకా టిక్కీస్ లాగా కావాలంటే టిక్కీస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రోల్స్ లాగా కొన్ని చేశాను, ఇంకా టిక్కీస్ లాగా కూడా చేసుకున్నాను అన్నమాట. ఇది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం స్పైస్ తగ్గించేస్తే ఎంత ఇష్టంగా తింటారో చూడండి, చాలా నచ్చుతుంది అందరికీ. ఇది మా ఫేవరెట్ స్నాక్ అనొచ్చు. మేము ఎప్పుడు వెకేషన్కి వెళ్ళినా మా అమ్మ చేసి పెడుతుంది ఇది. సో మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.
ఇది ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ రెసిపీ మాకు తెలుసు. సో ఈసారి అయితే నేను ఫస్ట్ టైం చేయడం, ఇది నేను ఎక్కువ చేయలేదు ఇది. సో ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. సో టిక్కీస్లా కూడా చేసుకున్నాను అనమాట. అవన్నీ ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఇలా అయితే రెడీ అయిపోయి, ఇంకా స్టవ్ మీద కూడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ముందు సిమ్లో పెట్టేసి వేపుకుంటున్నాను అనమాట. ఎలా వస్తే తెలియదు కదా, అంటే ఆయిల్ హీట్ అయినంత వరకు హైలో పెట్టేసుకుని తర్వాత సిమ్లో పెట్టేసి ఒక్కొక్కటి వేసుకున్నాను. వేసుకున్న వెంటనే అసలు కదపొద్దు గరిటతోని, అంటే వీడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కదపకుండా ఒక 1 minute 2 minutes అలా ఉంచేసామంటే ఆ తర్వాత మనం తిరగతిప్పుకోవచ్చు. సో కదపకూడదు అన్నమాట వాటిని. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం రోల్స్ ఆర్ సగ్గుబియ్యం టిక్కీస్ రెడీ అయిపోయినట్టే. మనం పొటాటో కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే ఎవరికి నచ్చకుండా అయితే ఉండదు, అందరికీ నచ్చుతుంది. సో తప్పకుండా తయారు చేసుకోండి ఇలాగా. ఇప్పుడు పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి సమ్మర్లో బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు. డెఫినెట్గా మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్లేవర్ కానీ అల్లము పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తాయి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా సగ్గుబియ్యం. సో ఇలా తయారు చేయండి. సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో సగ్గుబియ్యం రోల్స్. ఇలా వేపైనా లేదు, 5 నిమిషాల్లో అంతా ఖాళీ అయిపోయింది ప్లేట్. సో అంత బాగా నచ్చాయి అన్నమాట మాకు. ఇంకా మీకు నచ్చితే వరిపిండి కూడా వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. నేను ఒక కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం పై లేయర్ కొంచెం మెత్తగా వచ్చింది కానీ విడిపోలేదు. సో అదండి ఈరోజు బ్లాగ్. ఎంతో టేస్టీగా ఉండే పండు మిరప పచ్చడి అండ్ సగ్గుబియ్యం రోల్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Thank you. Take care. Please subscribe my channel. Bye.